సార్ ఇంకా ఎగ్జాక్ట్గా 15 days ఉంది ఎలక్షన్స్ క్యాంపెయిన్ కంప్లీట్ అయ్యేందుకు. 2 చోట్ల పోటీ చేస్తున్నారు ఈసారి, గజ్వేల్, హుజురాబాద్. సరే, హుజురాబాద్ ఎప్పటికీ మీరు పోటీ చేస్తున్నప్పటి నుంచి గెలిచారు. గజ్వేల్లో ఎట్లా ఉంది రెస్పాన్స్? యాక్చువల్గా గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి మీద ఎంత కోపంతో ఉన్నారంటే, గెలిపించిన కర్మానికి 9.5 సంవత్సరాలుగా మా ముఖం ఎప్పుడు చూడలేదు. వారు ముఖ్యమంత్రి కావచ్చు కాక, కానీ మా నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేగా అనేటువంటి విషయాన్ని మర్చిపోగలిగాం. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, కూతవేడి దూరంలో ఆ నియోజకవర్గం ఉంటుంది. ₹1 కోటి నుంచి మొదలుపెట్టి 5 కోట్ల రూపాయల వరకు భూముల ధరలు ఉన్నాయి. పేదోళ్ళ అసైన్మెంట్ భూముల మీద కన్నేసిన కేసీఆర్ గారు ప్రాజెక్టుల కోసం తీసుకున్నాడు, కాలువల కోసం తీసుకున్నాడు, రైల్వే లైన్ల కోసం తీసుకున్నాడు, ఒక అర్థం ఉంది. కానీ అసైన్ చేయబడ్డ భూములన్నీ కూడా గుంజుకొని పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టే పద్ధతి కానీ, TSIIC అని చెప్పి వాటికి వీటికి కట్టబెట్టి రైతాంగానికి 10 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు చొప్పున ఎకరానికి ఇచ్చి ₹1 కోటి నుంచి మొదలుపెట్టి 8 కోట్ల వరకు ఎకరానికి అమ్ముకుంటున్నటువంటి భావన ఇలా వాళ్ళని బాధిస్తుంది. అంటే ఇంత బాధాకరమైనటువంటి సందర్భం ఎప్పుడు లేదు. ఒక్క తూఫ్రాన్ మండలంలోనే, పాత తూఫ్రాన్ మండలంలోనే 5,600 ఎకరాల భూముల్ని, దళిత భూముల్ని, పేదల భూములు గుంజుకోవాలంటే కనుక అర్థం చేసుకో. అంటే ఇవన్నీ మళ్ళొకసారి కనుక కేసీఆర్కి అధికారం ఇస్తే ఇక మనం ఊర్లే ఉండవు, మీరు ఊళ్ళు కాల్ చేసిపోండి, ఇవన్నీ ఈ గ్రోత్ కారిడారు, ఇది ఇండస్ట్రియల్ కారిడారు, ఇది IT కారిడార్ అని చెప్పి ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు భయపడతారు. అంటే డెవలప్మెంట్ వ్యతిరేకిస్తున్నారు అక్కడ ప్రజలు. గజ్వేల్ అయితే చాలా డెవలప్ అయినట్టు కనబడుతుంది, ఫ్లైఓవర్స్, ఎక్స్ప్రెస్ వేస్ అన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ కులమానం ఏంటి భరత్ అంటే, ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ వేలే డెవలప్మెంట్ కాదు. ఆ ప్రాంతంలో ఉన్న సగటు మనిషి యొక్క ఆదాయం పెరగాలి, ఆ సగటు మనిషి భద్రతకు ఫీల్ కావాలి. కానీ ఏది లేదు అక్కడ. ఏ క్షణంలో ఏ ఊరు మునిగిపోతుందో, ఏ క్షణంలో ఏ భూములు కొల్లగొట్టుకుపోతారో, ఏ క్షణంలో ఉపాధి దూరం అయిపోతుందని బాగున్నది. ఇవాళ కొండ మల్లన సాగర్లో 9-10 గ్రామాలు మునిగిపోయినాయి. అందరికి అందరం తీసుకొచ్చి గజ్వేల్ పక్క పంట వేసిండ్రు. జనరల్గా ఊర్లలో ఉన్న ప్రజలు 4 వీటి మీద బతారు. ఒకటో వ్యవసాయం మీద బతారు, రెండోదో వృత్తుల మీద బతారు, మూడోదేమో ఆ గ్రామంలో ఉన్న వ్యవసాయాన్ని అల్లుకొని బతికేటువంటి మన లేబర్ ఉంటారు. తర్వాత కుల వృత్తుల మీద బతికే వాళ్ళు ఉంటారు, ఊరిని నమ్ముకొని కుల వృత్తులు. ఈ 4 విధ్వంసం అయిపోయినాయి. భూమి దూరం అయిపోయింది, భూమిని నమ్ముకొని ఉండే కూలీలు దూరం అయిపోయినారు, వృత్తులు చెట్టుకోలు పుట్టకోలు అయిపోయినారు. ఇవాళ ఒకటే దగ్గర 6.5 కాలనీ పెడితే 20 ఎకరాలు 15 ఎకరాలు గొప్పగా జీవించినటువంటి ఆ ప్రజలు అడ్డా మీది కూలీలుగా మారిపోయింది. ఇలా ఆ కాలనీకి పోతే కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. ఇవాళ అట్లాంటి సన్నివేశాలు కోకలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ మిగతా చోట్ల కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల దీంతో కంపేర్ చేస్తున్నారు. గజ్వేల్లో ఇచ్చినంత కంపెన్సేషన్ మా దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు, మల్లన్న సాగర్లో ఇచ్చినంత కంపెన్సేషన్ మా దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు అని మిగతా చోట్ల వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. మీరేమో గజ్వేల్లో డెవలప్మెంట్ మోడల్ కరెక్ట్ కాదంటారు. అసలు డెవలప్మెంట్ ఎక్కడదండి? డెవలప్మెంట్ ఒకటి రింగ్ రోడ్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఇవాళ పళ్ళు అమ్ముకుంటోళ్ళు, కంకులు అమ్ముకుంటోళ్ళు, కూలి పని చేసుకుంటోళ్ళు, వ్యవసాయం చేసుకుంటోళ్ళు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని జీవితాలు నడిపేటోళ్ళు అందరి విధ్వంసం అయిపోయినాయి.